లోకి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను చూడండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, కొన్ని ధనియాలు, జీలకర్ర, చింతపండు అన్నీ. ఇవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. కొబ్బరి మాత్రం వేపము, అది పచ్చిదే. చూడండి, ఈ లోపల మిక్సీలో కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు కూడా వేసేసుకుందాము. తర్వాత ఇవి వేయించి కలుపుకుందాం. చూడండి, ఫస్ట్ మినపగుళ్ళు వేసాను. ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకుందాం ఒకసారి. ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఒకసారి వేసుకుని వేయించేసుకుందాం. చూడండి, పోపు అంతా వేగిపోయింది. దాంతో నేను కొబ్బరి చట్నీ, అలాగే పప్పు, టమోటా, చూడండి వేయించిన పోపు కూడా ఇందులో వేసేసుకున్నాను. మిక్సీ చేసుకున్నాను. ఇదిగో చూడండి, మిక్సీ పట్టేసాను. ఇదిగో చూడండి, కొబ్బరి చట్నీ ప్లస్ పప్పు, టమోటా ఇలాగ మనం చేసుకుంటే బాగుంటుందండి. కొబ్బరి చట్నీ నేను చెక్క ముక్కలాగా చేశాను, మరీ మెత్తగా చేయలేదు. ఇలా చేసుకోండి, మీకు చాలా టేస్ట్